భాగ్యం ఉందా లేదా అని తెలిసిపోతుందా గురుగారు? హ్మ్. సంతాన భావాలుంటాయన్నమాట. అచ్చా! ఎవరికైనా సరే సంతానం కలగాలంటే లగ్న, పంచమ అండ్ గురుస్థానం. ఓకే. లగ్న స్థానం, పంచమ స్థానం, గురువు. ఓకే. ఈ 3 స్థానాలు బాగోవాలన్నమాట. ఓకే. లగ్నం బలంగా ఉండాలి, పంచమ స్థానం శుభంగా ఉండాలి, ఓకే. గురువు గ్రహం అనుగ్రహం కావాలన్నమాట. సంతాన కారకుడు గురువు అన్నమాట. హ్మ్. సంతాన స్థానం పంచమ స్థానం. ప్రతి ఓకే. వాళ్ళ జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం. ఇంకా లగ్న భావం దేహాన్ని తెలియజేస్తుంది. జీవుడు అన్నమాట. హ్మ్. పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. ఆ దేహాలను బట్టి శరీరం వస్తుంది. గురు అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. వాళ్ళు ఎటువంటి సంతానం అనేది డిసైడ్ చేసి ఆత్మ ప్రవేశపెట్టేవాడు భగవంతుడు. ఓకే. సో 1, 5, 9 ఈ 3 స్థానాలు శుభంగా ఉంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే వారికి సంతానం మంచి సంతానం కలుగుతుంది. ఓకే. ఇందులో ఏ లోపం ఉన్నా ఆ రకమైన అవరోధాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఓకే. అసలు ఈ 3 చెడిపోయినాయి అంటే అనపత్య యోగం అంటారు. వారికి సంతానమే ఉండదు. ఓహ్! అది మెయిన్ కారణం. రైట్. మరి కొందరికి గురుగారు సంతానం పుట్టి వెంటనే చనిపోతుంటారు. ఈ దానికి కారణం ఏంటి గురుగారు? సంతానం చూడాలంటే దీని ఎక్కడి నుంచి అంటే మనిషి దేహం సంతరించుకున్న తర్వాత ప్యూబర్టీ వస్తుంది. ఆ దేహాల ముందు మెయిన్ కారణం. ఆ దేహం ప్యూబర్టీ వచ్చినప్పటి నుంచి ఈ సంతాన విషయంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ దేహంలో జరుగుతూ ఉంటాయి. ఓకే. స్త్రీలకు రజస్వలు అయినప్పుడు, అవును. పురుషులకి నూనూగు మీసాలు నూతన యవ్వనుడు అంటారు. అవును. 16, 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వారికి స్త్రీకి, పురుషుడికి ఆ సంబంధిత అవయవాలు పెరగడం, అవును. జనరేట్ అవ్వడం జరుగుతుంటాయి. హ్మ్. మగవాళ్ళకైతే యాండ్రోజన్స్, అవును. ఆడవాళ్ళకైతే ఈస్ట్రోజన్. రైట్. ఈ 2 స్త్రీ పురుష కణాలకి యాండ్రోజన్, స్త్రీ ఎగ్కి ఏమో ఈస్ట్రోజన్ కారణం అన్నమాట. కరెక్ట్. అప్పుడు అవి వస్తాయన్నమాట. అప్పుడు మగవాడికి మ్యాస్క్యులైనిటీ, మగాడు అన్నది నిరూపించేది ఏంటంటే అది మేసం. అవును. ఆడవారికి మగవాడికి మేసకట్టు, ఆడవారికి చనుకట్టు. హ్మ్. ఈ 2 సెకండరీ సెక్సువల్ సిమ్టమ్స్ అన్నమాట. హ్మ్. అవి వచ్చిన దగ్గర నుంచి వీడికి నేను పురుషుడినని, మగవాడినని వీడికి తెలుస్తుంది. అవును. అవును. నేను స్త్రీనని వాళ్ళకి తెలుస్తుంది. అవును.